క్రేజీ ప్రాజెక్టులు డెడ్లీ మల్టీస్టారర్స్ టాలీవుడ్ బాలీవుడ్లో మాత్రమే సెట్ అవుతాయా? కోలీవుడ్లో ఎందుకు సెట్ కాకూడదు అనుకున్నాడు కమల్. అందుకే ఈ మధ్య కాలంలో ఎవరు ఊహించని ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నాడు. మొన్న మణిరత్నం, నిన్న రజనీకాంత్, మరిప్పుడు కోలీవుడ్ కళలో కూడా ఊహించని డైరెక్టర్తో మూవీ చేయబోతున్నాడట. 37 ఏళ్ల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్నాడు అంటే ఈ ఏడాది కోలీవుడ్ దాటి ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ కనిపించింది. మరోసారి వీరిద్దరూ నాయకుడు మ్యాజిక్ రిపీట్ చేస్తారు అనుకుంటే తగ్ లైఫ్ తో డిసప్పాయింట్ చేశారు. మణిరత్నం తర్వాత తన ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ తోనూ మల్టీ స్టారర్ చేయబోతున్నట్లుగా ఇటీవలే అనౌన్స్ చేశాడు కమల్ హాసన్. దాదాపు 46 ఏళ్ల తర్వాత తమిళ సినీ పరిశ్రమ మళ్లీ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి నటించే చిత్రాన్ని చూడబోతోంది. అయితే ప్రస్తుతం ఇంకా దర్శకుడి అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పుడు కూడా అలాంటి క్రేజీ కాంబోను చేస్తున్నాడు కమల్ హాసన్. రియలిస్టిక్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ వెట్రిమారన్ దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నాడట. ప్రస్తుతం వీరి కాంబినేషన్ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరసన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వెట్రిమారన్. వడ చెన్నై యూనివర్స్ నుంచే ఈ చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఆ తర్వాత కమల్ తో వెట్రిమారన్ మూవీ చేసే అవకాశం ఉంది. 2025 ఎవరికి ఎంత కలిసొచ్చిందో తెలియదు కానీ నేషన్ క్రష్ రష్మికకు మాత్రం బాగా కలిసొచ్చింది. ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే మరో కొత్త విషయం ఉంది. అదేంటి అంటే వరుస విజయాలతో రష్మిక ఇప్పుడు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ హైక్ చేసేసింది. ఎంతో తెలిస్తే మీరు షాక్ కాక తప్పదు. వారణాసి మూవీ కోసం ప్రియాంక చోప్రా 30 కోట్ల పారితోషికం తీసుకుంటోందట. కల్కి కోసం దీపిక దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంది అనేది టాక్. వీరిద్దరికి అడిగినంత రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు అంటే పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్, పైగా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ బోనస్. రష్మిక కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ యాక్ట్రెస్ గా మారింది. 2022లో రష్మిక కొట్టిన హిట్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో హీరోయిన్ అందుకోలేకపోయింది. 2024లో పుష్ప 2, ఈ ఏడాది ఛావా, కుబేరా, థమ్మా, గర్ల్ ఫ్రెండ్ లాంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకుంది రష్మిక. అందుకే రష్మిక రెమ్యునరేషన్ ఇప్పుడు 10 కోట్లకు పెరిగింది అనేది సమాచారం. పాన్ ఇండియా హీరోయిన్ ప్రమోషన్ అందుకోవడం ఆలస్యం. ప్రస్తుతం తాను నటిస్తోన్న మైసా అనే యాక్షన్ మూవీ కోసం 10 కోట్లు పారితోషికం అడిగిందట రష్మిక. సౌత్ సైడ్ నయనతార అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇది. ఇప్పుడు రష్మిక వచ్చి నయనతారను ఈక్వల్ చేసింది. లాస్ట్ ఇయర్ మంచి జోర్ మీద కనిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. ఎందుకంటే టిల్లు సీక్వెల్ వచ్చింది. సిద్ధును 100 కోట్ల క్లబ్ లోకి చేర్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో 2025లో 2 కొత్త చిత్రాలు విడుదల చేశాడు. కట్ చేస్తే 2 కూడా డిజాస్టర్స్. దీంతో ప్లాన్ మార్చాడు టిల్లు. కొత్త చిత్రాలని పక్కన పెట్టి గతంలో తన చిత్రంతో టాలీవుడ్ కు షాక్ ఇచ్చిన డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడు. 2025 అస్సలు కలిసిరాని హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. టిల్లు స్క్వేర్ తో టాలీవుడ్ కి ఒక్కసారిగా దూసుకొచ్చాడు. ఫ్యూచర్ స్టార్ గా కనిపించాడు. కానీ సమ్మర్ లో రిలీజ్ అయిన జాక్, దీపావళికి విడుదలైన తెలుసు కదా చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. సిద్ధుకు షాక్ ఇచ్చాయి. నిజానికి 2026లో మరో 2 సినిమాలను లైనప్ లో పెట్టాడు సిద్ధు. ఒకటి కోహినూర్ పేరుతో తెరకెక్కాల్సిన చిత్రం, మరొకటి బాడాస్ పేరుతో తెరకెక్కాల్సిన సినిమా. ప్రస్తుతం ఈ 2 ప్రాజెక్టులను పక్కన పెట్టేశాడట సిద్ధు. ప్రస్తుతం సిద్ధు ముందున్న లక్ష్యం హిట్ ఫిల్మ్. ముందుగా కంబ్యాక్ ఇవ్వాలి. అందుకోసం టిల్లు 3 ప్రాజెక్టు ఉన్నా అది కాకుండా గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తీసిన దర్శకుడితో మూవీ చేయబోతున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని టాక్. ఇప్పుడు తెరకెక్కుతున్న చాలా చిత్రాలకు ఓటీటీ వ్యాపారం కీలకంగా మారింది. ఎంత పెద్ద హీరో అయినా ఓటీటీ డీల్ 100 కోట్లు, 200 కోట్లు, ఇప్పుడిప్పుడు 300 కోట్లు పలుకుతున్నాయి. కానీ తెలుగు హీరో నటిస్తున్న ఓ చిత్రానికి ఏకంగా 600 కోట్ల ఓటీటీ డీల్ కుదిరిందట. పాన్ ఇండియా చిత్రాలకు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కు తెలుగు సినిమా కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే కల్కి, RRR లాంటి చిత్రాలు ఓటీటీ రూపంలోనే 300 కోట్లకు పైగా ఆర్జించాయి. ఇప్పుడు ఈ డీల్స్ వాల్యూను మరింతగా పెంచే పనిలో పడ్డారు మేకర్స్. ఆల్రెడీ వారణాసి పాన్ వాల్ ను టార్గెట్ చేస్తుండటంతో ఈ సినిమా ఓటీటీ డీల్ 600 కోట్లపైనే జరిగింది అనేది ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ వర్గాలు అయితే 1000 కోట్ల వరకు జరిగింది అని చెబుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అల్లు అర్జున్ న్యూ మూవీకి సంబంధించి ఓటీటీ డీల్ కూడా 600 కోట్లకు పైగానే జరిగిందట. ప్రస్తుతం ఈ రూమర్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. జవాన్ తో 1000 కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు అట్లీ ఒకవైపు, పుష్ప 2తో 1800 కోట్లు రాబట్టిన అల్లు అర్జున్ మరోవైపు. ఈ కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. పైగా వీరి చిత్రం కూడా పాన్ వాల్ ను టార్గెట్ చేస్తూ
సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుండటంతో రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్ కుదిరినట్లుగా సమాచారం. అల్లు అర్జున్ నేమ్ సంచలనాలకు మారు పేరుగా మారింది. రికార్డ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఎందుకంటే పుష్ప 2తో అల్లు అర్జున్ దాదాపు 300 కోట్ల ఓటీటీ డీల్ చూశాడు. ఇప్పుడు కొత్త చిత్రానికి అందుకు డబుల్ రేట్ లో ఓటీటీ రైట్స్ బిజినెస్ జరిగింది. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు తెలుగు సినీ పరిశ్రమ పాన్ ఇండియా ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది రెబల్ స్టార్ కెరీర్ లో తొలిసారి హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నాడు. అందుకే అన్ని అంచనాలు. రిలీజ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు డై హార్డ్ ఫ్యాన్స్. వచ్చే సంక్రాంతికి రాజాసాబ్ వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ ను పీస్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు రాజా అంటే ఒక లెక్క, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరో లెక్క. గతంలో రిలీజ్ చేసిన టీజర్స్ లో రెబల్ నుంచి కామెడీ వర్షన్ చూపించిన మారుతి న్యూ ట్రైలర్ లో మాత్రం హర్రర్ డోస్ దట్టించారు. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేశాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రాజాసాబ్ నిర్మాణం జరుపుకుంది. గతేడాది కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ నటించిన మూవీ ఇది. పైగా చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. దీంతో ఈసారి పొంగల్ దంగల్ మరింత రసవత్తరంగా మారింది. రాజాసాబ్ లో 3 హీరోయిన్స్ రెబల్ తో ఆడి పాడుతున్నారు. ఒక హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి, మరో కథానాయికగా మాలవిక మోహనన్, ఇంకో హీరోయిన్ గా రిద్ది కుమార్ నటిస్తోంది. ఇక రాజాసాబ్ విలన్ గా బాలీవుడ్ ఖల్నాయక్ సంజయ్ దత్ పోషిస్తున్నాడు. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ లో వీరిద్దరి వార్ ను హైలైట్ చేశాడు మారుతి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇప్పుడు ట్రైలర్, మొత్తంగా రాజాసాబ్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.